మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను విజయ్. మీరు ఎప్పుడైనా ప్రధానమంత్రి కాన్వాయ్ ఎలా ఉంటుందో చూసారా? నేరుగా ఆ కాన్వాయ్లో అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వెళ్ళేటువంటి కాన్వాయ్లో ఎలాంటి వెహికల్స్ వాడతారో మీరు ఎప్పుడైనా చూసారా? అయితే ప్రస్తుతం ఏపీకి వచ్చారు నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు గన్నవరంలో ఆయన ప్రమాణ స్వీకారం ముగించుకొని తిరుగు ప్రయాణంలో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా అక్కడ ఒరిస్సాకి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఆ వెహికల్స్ అంటే అందులో ప్రధాని గారు లేరు, కానీ రివర్స్ వెహికల్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా ఒకసారి మనం మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇద్దరు ఇక్కడ మనకు కనిపిస్తున్న వెహికల్స్ టయోటా వెహికల్స్, అది మనం చూడొచ్చు. సో బ్లాక్ కలర్ లో ఉన్నాయి, ఫుల్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి ఆ వెహికల్స్ అంతా కూడా. అయితే తిరుగు ప్రయాణంలో ఒకసారిగా ట్రాఫిక్ జామ్ అవడంతో ఈ వెహికల్స్ అన్ని కూడా ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఢిల్లీ నుంచి నేరుగా ఇవి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ ట్రాఫిక్ లో మొత్తం ఇరుక్కున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఇక్కడ జామర్స్ కూడా అంటే మోడీ గారు వాడేటువంటి వెహికల్స్ ఎలా ఉన్నాయో ఇవి నేరుగా ఢిల్లీ నుంచి ఎక్కడ మోడీ గారు వస్తే అక్కడ ఈ వెహికల్స్ వస్తుంటాయి. దాదాపుగా 5 వెహికల్స్ ఉన్నాయి, ఫుల్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి. దాదాపుగా రిజిస్ట్రేషన్ కూడా చూస్తే ఇది ఢిల్లీ రిజిస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. బై రోడ్ ఇవన్నీ కూడా ఇప్పుడు విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్ళబోతున్నాయి. అయితే తిరుగు ప్రయాణంలో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అవడంతో మోడీ గారు వెంటనే ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రధానమంత్రి గారి ఫ్లైట్ లో వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆయన కోసం వినియోగించేటువంటి వెహికల్స్ ఏదైతే కాన్వాయ్ ఉన్నాయో ఆ కాన్వాయ్ లో మొత్తం దాదాపుగా 4 వెహికల్స్ ఉన్నాయి. ఈ 4 వెహికల్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మన ముందు కనిపిస్తున్నటువంటి ఈ వెహికల్ ఇది జామర్ వెహికల్. ఇది అంటే ప్రధాని కాన్వాయ్ వెళ్ళేటువంటి టైంలో చుట్టుపక్కల ఎక్కడ కూడా మొబైల్స్ పనిచేయకుండా సెక్యూరిటీ రీజన్స్ కోసం ఈ జామర్ వెహికల్స్ ని వివిఐపి వెహికల్స్ లో వాడుతుంటారు. జామర్ వెహికల్ అదేవిధంగా ప్రధాని వెళ్ళేటువంటి వాహనాలు కూడా ఫుల్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి. మనకి ఇక్కడ ఫార్చ్యూనర్ కొన్ని వెహికల్స్ ని ఫార్చ్యూనర్ వెహికల్స్ పెట్టారు. మరికొన్ని వెహికల్స్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ప్రధానమంత్రి గారి వెహికల్స్ కాన్వాయ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూడవచ్చు. కొన్ని అయితే ల్యాండ్ క్రూజర్స్ ను కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఈ వెహికల్లోనే మోడీ గారు ప్రయాణిస్తుంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వెహికల్లోనే నరేంద్ర మోడీ గారు ప్రయాణిస్తుంటారు. ల్యాండ్ క్రూజర్ వెహికల్, అది ఢిల్లీ రిజిస్ట్రేషన్ తో ఉంది. సో దాదాపుగా 4 వెహికల్స్ ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తున్నటువంటి ఇది కూడా మోడీ గారి కాన్వాయ్ లో వాడేటువంటి వెహికల్స్. సో ఎంతో పకడ్బందీగా, ఎంతో సెక్యూరిటీగా, చాలా సెక్యూరిటీ అలర్ట్స్ ఉంటాయి ఇక్కడ ఈ వెహికల్స్ లో. చాలా అంటే ఎక్కడ కూడా చీమ చిట్టుకుమన్నా కూడా వెంటనే మొత్తం అన్ని వెహికల్స్ అంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ తో ఉంటాయి. మనకి అక్కడ ఆ వెహికల్ చూడొచ్చు, ఎంత స్ట్రాంగ్ గా కనిపిస్తుందో ఆ వెహికల్ కూడా చూడొచ్చు. ఇది బుల్లెట్ ప్రూఫ్ తో ఉండేటువంటి వెహికల్. మొత్తం ఉన్నటువంటి అన్ని వెహికల్స్ అన్ని కూడా బుల్లెట్ ప్రూఫ్ గా ఉంటాయి. ప్రధాని మోడీ గారికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎంత టైట్ గా ఉంటుందో కూడా చూడొచ్చు. అయితే ఒకసారిగా ట్రాఫిక్ జామ్ అవడంతో మొత్తం వెహికల్స్ అన్ని కూడా జామ్ అయిపోయి ఇప్పుడు మోడీ గారు నేరుగా ఫ్లైట్ లో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో అందువల్ల ఈ వెహికల్స్ తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ వెహికల్స్ ఎంటీగా వెళ్తున్నాయి. అయితే ఇవి నేరుగా ఢిల్లీకి చేరుకుంటాయి. ఎక్కడ నరేంద్ర మోడీ గారు దేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఎక్కడ ఆయన అటెండ్ అయినా కూడా ఈ వెహికల్సే, ఈ కాన్వాయ్, ఇలాంటి కాన్వాయ్ ఆయనకి ఉండబోతుంది. అవి అందులోనూ బ్లాక్ కలర్ లో ఉంటాయి. కొన్ని ముఖ్యంగా ఆయన ప్రయాణించేటువంటి వెహికల్ ఇప్పుడు మనం చూసాం, ల్యాండ్ క్రూజర్ లో ఆయన ప్రయాణిస్తారు. ముఖ్యంగా వెనక్కున్నటువంటి వెహికల్స్ చూస్తే ఫార్చ్యూనర్ కి సంబంధించినటువంటి వెహికల్స్ ఉన్నాయి. సో మనం చూడొచ్చు ఇంకా కూడా ట్రాఫిక్ లోనే ఉన్నాయి. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ కార్యక్రమానికి లక్షలాది మంది రావడంతో మొత్తం వెహికల్స్ అన్ని కూడా వివిఐపీలా సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా జామ్ అయిపోయాయి. ఆ జామ్ అయిన ట్రాఫిక్ జామ్ లో ఈ విధంగా ఇక్కడ వెహికల్స్ ఇరుక్కుపోయినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఎంత చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా ప్రపంచంలోనే అత్యంత శత్రు దుర్భేద్యంగా ఉన్నటువంటి సెక్యూరిటీ అమెరికా అధ్యక్షుడి గురించి చెప్తారు. కానీ అంతే స్థాయిలో ఇప్పుడు మోడీ గారికి కూడా సెక్యూరిటీ ఉంటుంది. మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ఒక విమానాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అందులో అన్ని సెక్యూరిటీ అలర్ట్స్ ఉంటాయి, సెక్యూరిటీ అలర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. అదే స్థాయిలో రోడ్డు మీద ప్రయాణించేటువంటి టైంలో మనం అటువైపు చూడొచ్చు వెహికల్స్. రోడ్డు మీద ప్రయాణించే టైంలో ఈ వెహికల్స్ ని జనరల్ గా ఉపయోగిస్తుంటారు. అవన్నీ కూడా మనకి లైట్నింగ్ సిస్టమ్ కూడా చూడొచ్చు. రెడ్ అండ్ బ్లూ కలర్ లో ఆ లైట్నింగ్ అంతా కూడా మనకి ముందు వైపు వెనక వైపు అలా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒక దేశాధినేత ఏ విధంగా వస్తున్నప్పుడు జనరల్ గా మనం చూస్తుంటాము, దేశాధినేతలకు సంబంధించినటువంటి కాన్వాయ్ ఎలా ఉంటుందో మనం చూస్తుంటాం. సో ఇప్పుడు అదే స్థాయిలో మోడీ గారి కాన్వాయ్ ఎలా ఉందో కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రత్యేకమైనటువంటి వాహనాలనే వాడతారు, ఒక స్పెషల్ వెహికల్స్ ని వాడతారు, ఫుల్లీ ఎక్విప్మెంట్, ఫుల్లీ సెక్యూరిటీ ఉన్నటువంటి వెహికల్స్ ని వాడతారు.
బుల్లెట్ ప్రూఫ్, ఎక్కడా కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఇలాంటి వెహికల్స్ వాడతారు. ఇది జామర్ వెహికల్. ఇది దానికి ముందే ఇక్కడ మోడీ గారు ప్రయాణించేటువంటి వెహికల్ కూడా ఉంటుంది. ఒకసారి దాన్ని మనం క్లోజ్ గా చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. ల్యాండ్ క్రూజర్ వెహికల్. సో బ్లాక్ కలర్ లో మొత్తం 4 వెహికల్స్ ఉన్నాయి కాన్వాయ్ లో. వీటితో పాటుగా లోకల్ గా ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారుల వెహికల్ ముందు పైలట్ గా వెళ్తారు, ముందు సెక్యూరిటీగా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కూడా ఉందని చెప్పాలి. ముందున్నటువంటి అన్ని కూడా ఫార్చ్యూనర్ వెహికల్స్. సో ఇది మాత్రం ల్యాండ్ క్రూజర్ వెహికల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.